నా బాధలలో నెమ్మదినిచ్చేను, నీ వాక్యమే నన్ను బలపరచేను. నా బాధలలో నెమ్మదినిచ్చేను, నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా. కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ప్రేమ కలిగిన పరమ తండ్రి, ప్రాణాత్మ దేహాలతో మీకు లొంగిపోతున్నాం. ఈ రాత్రి ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయం మాతో మాట్లాడేవారు మీరు, వినిపింపచేసి ఒప్పింపచేసి అనుసరించి అంగీకరించుటకు బలవంతము చేయి పరిశుద్ధాత్ముడా, మీకు సజీవ యాగముగా లొంగిపోతున్నాం. ప్రాణాత్మ శరీరములతో మీకు లొంగిపోతున్నాం. మాతో మాట్లాడి బలపరచండి. వినుటకు అంగీకరించి అనుసరించుటకు అడ్డముగా ఉన్న అంధకార శక్తులను యేసు అధికారము గల నామములో నేను గద్దిస్తున్నాను. పూర్తిగా మీరు ఈ స్థలాన్ని, మందిరాన్ని, బిడ్డలను, నన్ను మీరు స్వాధీనపరచుకొని మీరే మెలనని మీ స్వరముతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మాత్రమే కనబడి మహిమను పొందుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆగకుండా ఒక 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ పునరుద్ధాన ఆరాధనలో కూడి వచ్చిన మీ అందరికీ మరోసారి ప్రభు పేరట నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. చక్కటి సందేశాన్ని ఈ ఉదయకాల సమయం దేవుడు నా మనసులో పెట్టాడు. చాలా క్లుప్తంగా, చాలా తేటగా, త్వరితంగా నేను చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడును గాక. కई बार हमारे जीवन में, నేను బైబిల్ తెరవలేదు కనుక బైబిల్ తెరవడానికి ప్రయత్నించకండి, రెఫరెన్సులు చెప్పలేదు కనుక మీరు తొందరపడకండి. मैंने बाइबल खोलने के लिए नहीं बोला, so don't try to open your Bibles, neither look here and there, like try to understand what I'm telling to speak to you. మీతో ఏది మాట్లాడాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడో మీరు వినడానికి మనస్సు పెట్టి ఆలకించండి. कई बार हमारे जीवन में हमारे छोटे छोटे गलतियों के कारण बड़े बड़े आशीषों को हम खो बैठते हैं. మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన విస్తారమైన ఆశీర్వాదాలు మనం చేసే చిన్న చిన్న తప్పిదాల వల్ల మనం పోగొట్టుకుంటూ ఉంటాం. పెద్ద లెక్కలోనికి చెయ్యం, లెక్కలోనికి తేము. ఏముందిలే అన్నట్టుగా, చిన్నదే కదా, ఇంత దానికి ఇంత పెద్ద సీన్ క్రియేట్ చేయాలా? మీకు అర్థం కావడానికి చిన్న విషయం చెప్తాను. ఓ చిన్న సంభాషణ జరిగింది, చిన్న సంఘర్షణ జరిగింది. ఆ సంఘర్షణకు కారణం ఏంటంటే, గెస్ట్కి పెట్టిన భోజనం గెస్ట్ తిన్నాక, అతిథులు దైవజనులు తిన్నాక ట్రేని నేరుగా కిచెన్లోకి పంపించేయాలి. సేవలో క్రమం, ఇంకెవరు దాన్ని ముట్టడానికి వీల్లేదు. అక్కడ వడ్డించిన బ్రదర్స్ కానివ్వండి, ఇంకెవరైనా కూడా ఆ ట్రే ఎవరు ముట్టకూడదు. అతిథుల దైవజనుల భోజనం పంపించిన ట్రే అలాగే
లోపలికి వెళ్ళిపోవాలి. ఇంతలో ఒక వ్యక్తి ధనార్దనమని అందులో కొంత కూర పప్పు వేసుకొని వెళ్ళిపోయాడు. నాకు చాలా కోపం వచ్చి నేను గట్టిగా కేకలేసి తిట్టాను. బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అది ముట్టకూడదని తెలుసు కదా, ఎందుకు ముట్టారు అని నేను వారిని గద్దించాను. అప్పుడు అవతల నుంచి ఒక సహోదరుడు అన్న మాట ఏమిటంటే, తిండి కొరకు ఎంత గొడవ చేయాలా? హలో, ఒక విధంగా లౌకిక సంబంధముగా మనము ఆలోచిస్తే అది చాలా చిన్న గొడవలాగానే చిన్న సమస్య, చిన్నదే. మనకు తెలియదు, మనకు అర్థం కాదు, మనం అది చాలా చిన్న సమస్య అనుకుంటాము. కానీ గమనించండి ప్రియులారా, మనం చేసే ఆ చిన్న పొరపాట్ల వలన, చిన్న తప్పిదాల వలన, చిన్న మరి నేరముల వలన పెద్ద ఆశీర్వాదాలకు మనం దూరం అయిపోతూ ఉంటాం. छोटे गलतियों के कारण, because of small and silly things, we lose abundance of blessings from the Lord. అలాంటి ఎన్నో సందర్భాలు, సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చాలా పొందుపరిచి ఉంచాడు. వాటిలో కొన్ని విషయాలు మీ ముందు పెట్టి కొన్ని అద్భుతమైన పాఠాలు మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను. నేను ఒక మాట చెప్పనా, రేపు రాకడలో ఎత్తబడే సంఘం, యేసు ప్రభు రాకడలో ఎత్తబడే సంఘం ఎలా ఉండాలో తెలుసా? నిష్కలంకమైనదిగా, మచ్చ కానీ డాగు కానీ ఏది లేని పరిశుద్ధమైన సంఘముగా దేవుడు కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తెల్లని వస్త్రాల మీద నా చొక్కా అంత తెల్లగా ఉంది, కానీ ఎక్కడో చిన్న మరక, పర్వాలేదని చిన్న మరక, దానివలన పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటారు ఎవరైనా? ఆ చక్కటి తెల్లటి వస్త్రం మీద ఒక చిన్న డాగు చూడ్డానికే చాలా ఎబ్బెట్టుగా, వికారంగా కనబడినట్లుగా చిన్న విషయాలు మన ఆత్మీయ జీవితంలో మచ్చను తీసుకొస్తాయి. చిన్న పొరపాట్లు మన భక్తి జీవితంలో కలంకాన్ని తెచ్చిపెడతాయి. మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. Ephesians 5:22, एफेसियों की पुस्तक उसके 5वें अध्याय 22वें आयत को हम पढ़ेंगे. The book of Ephesians chapter 5:22, एफेसियों की पुस्तक 5वां अध्याय 22वें वचन को हम पढ़ेंगे. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరం. అటువలే క్రీస్తు కూడా సంఘము, ఎన్నో వచనం 23. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా. నేను చెప్పే వాక్యం చదువురా బంగారం. అటువలే 25, అటువలే 25 అటువలే క్రీస్తు కూడా సంఘమును పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. నేను క్రీస్తు కూడా అన్న దగ్గర చదివాను కదా, మళ్ళీ పురుషులారా అని చదివావు నువ్వు. నేను చెప్పిన పాయింటే చదువు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను, సంఘము పరిశుద్ధమైనదిగా కనబడాలి, నిర్దోషమైనదిగా కనబడాలి, మహిమగల సంఘముగా కనబడాలి. ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని చాలండి. వాక్యము చేత ఉదక స్నానము చేయించెను. कि उसके वचन के द्वारा जल के स्नान से शुद्ध करके पवित्र बनाए और उसे एक ऐसी तेजस्वी कलीसिया बनाकर अपने पास खड़ी करे जिससे कि न कलंक न झुरी न कोई और ऐसी वस्तु, न कलंक न झुरी ऐसा कोई वस्तु, वरना पवित्र और निर्दोष हो. बस काफी है. ध्यान देकर सुनिए, ध्यान देकर. परमेश्वर चाहता है कि उसकी कलेशिया, उसकी दुल्हन, उसके दुल्हन में कोई कलंक या कोई क्लेश या कोई ऐसे दाग या कोई दाग या कोई कलंक उसके ऊपर रहे. परमेश्वर को बिल्कुल पसंद नहीं है. కలంకము లేని సంఘముగా, మడతలేని సంఘముగా, మచ్చలేని సంఘముగా. నేనంటాను పెద్ద డాగేము కాదు. ఎంత ఉందంత డాగు? दाग कितना था? बहुत बड़ा नहीं है. कितना था?
छोटा सा दाग. దేవుని బిడ్డలముగా సంఘముగా కట్టబడుతున్న మనము రేపు పెళ్లి కుమార్తెగా అలంకరింపబడి యేసు ప్రభు ప్రక్కకు చేరాలి. యాజ్ అ బ్రైడ్, ఇఫ్ we had to be prepared to stand next to the Lord, God says there must be no point of any kind of impurity, any kind of sin in us which reflects and which will point us that we may not be perfect to stand before the Lord. ఆయన ఎదుట నిలబడు నిమిత్తము కలంకము లేని వారిగా మనము కనబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏ చిన్న డాగున్నా, ఏ చిన్న మచ్చ ఉన్నా ఆ వస్త్రం అంతా చూడ్డానికి ఎలా కనబడుతుందంట? చూడ్డానికే వికారంగా ఎబ్బెట్టుగా కనబడినట్లు చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న తప్పిదాలు మన ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా దేవునికి ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. అలాంటి కొన్ని సందర్భాలు నేను మీకు చూపిస్తూ సరిచేసుకోవలసిన కొన్ని పాఠాలు మీకు నేర్పించడానికి ప్రయత్నిస్తాను. చదవండి ఆది కాండం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 19 వర్స్ 20. ఆది కాండం 19వ అధ్యాయం 20వ వచనం. उत्पत्ति पुस्तक 19वां अध्याय उसके 20वें आयत को हम पढ़ेंगे. जेनेसिस 19:20. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. అది చిన్నది, అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. అది చిన్నది కదా, అది చిన్నది కదా. నేను బ్రతుకునని చెప్పినప్పుడు, నేను బ్రతుకునని చెప్పినప్పుడు ఈయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని. చాలండి. देख वह नगर ऐसा निकट है कि मैं वहां भाग सकता हूँ और वह छोटा भी है. वो छोटा भी है. तुझे वही भाग जाने दे. तो वही बात जाने दे. क्या वह नगर छोटा नहीं है और मेरा प्राण बच जाएगा? वो छोटा नगर है और मेरा प्राण बच जाएगा. उसने उससे कहा, देख मैंने इस विषय में भी तेरी विनती स्वीकार की है. इस विषय में भी मैंने तेरी विनती को सुना है. प्रेज़ द लॉर्ड. मैंने इस विषय में भी तेरी विनती को सुना है. तो जा उस छोटे नगर में छुप जा, मैं उसे नाश नहीं करूंगा, मैं उसे संभाल कर रखूंगा. हालेलुया. దేవుని బిడ్డలందరూ చెయ్యెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి. జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి ప్రియులారా. సొదొమ గొమొర్ర పట్టణములు నాశనము చేయబడుతున్న సందర్భం. ఇట్ వాస్ అ టైమ్ when Sodom and Gomorrah were about to be destroyed. सडोम और गुमरा देश को नाश करने का समय आया था. అగ్నిగంధకముల వర్షమును పంపి దేవుడు ఆ దేశమును సర్వనాశనము చేయడానికి మనసు కలిగి పూనుకొని సిద్ధపడ్డాడు. उस देश की नाश करने के लिए परमेश्वर तैयार था. God was ready to send the rain of sulfuric acid, magnesium acid and destroy the entire nation. Then Lord said, ప్రభువా నన్ను కాపాడుతున్నావు కదా, ఈ దేశంలో వినాశనం నుంచి కాపాడుతున్నావు కదా అని దేవుడు అన్నాడు. నువ్వు ఆ కొండల మీదకి పారిపో. ఎక్కడికి పారిపోమన్నాడు? मैं इस देश को नाश करने वाला हूं तो उस पर्वत पर भाग जाओ. कहां पर भागने के लिए बोला? माట్లాడాలి, बोलना चाहिए. अगर नहीं बोलोगे तो मैं आज अब मैं नहीं जाऊंगा, आपको बाहर फेंक दूंगा. मैं कलेशिया से मैं आपको बाहर फेंक दूंगा. अभी मैं नहीं जाऊंगा, आपको फेंक दूंगा बाहर. వింటున్నారా? ఎక్కడికి పారిపోమంటున్నాడు దేవుడు? कहां पर भागने के लिए बोला? पर्वत पर भाग जा. तब लोत ने बोला कि मैं उतना दूर नहीं जा सकता, इस छोटे से गांव में छुपने के लिए मुझे अनुमति दे दे. ये छोटा शहर है, मुझे वहां पर संभाल कर रख. దేవుడు అంటాడు ఆ కొండల మీదకి పారిపోరా అంటే ఈడేం చేస్తున్నాడు? నేను ఆ సోయారు అనే చిన్న ఊరిలోకి వెళ్తాను, అక్కడ దాక్కుంటాను, నన్ను కాపాడు. పిల్లలు గమనించండి, మీకు మాట చెప్తాను. సోయారు చిన్న ఊరే కాదని చెప్పలేము, కానీ సోయారు కూడా సొదొమలోని భాగమే. సోయారు కూడా वो सोयार का जो नाम का वो शहर, वो छोटा सा गांव था, ये कोई दूसरा देश नहीं था. वो भी सोडोम और गोमोरा का ही नगर था, वही का ही एक छोटा सा नगर था. अब ध्यान दो, सोडोम और गोमोरा बड़ा पाप है तो सोयार, वेरी गुड, फिर से मैं बोलूं, सोडोम और गोमोरा
बड़ा पाप था। हम सोडोम और गोमोरा में तो नहीं है। सोडोम गोमोरा लो మనము, we are not in Sodom and Gomorrah, but at the same time you are not supposed to be in Soyar. You are supposed to be in the mountain. Amen. హల్లెలూయా. సొడొమ గొమొర్రాలో నువ్వు లేవు, మంచిదే, కానీ సోయారులో కూడా నీవు ఉండకూడదు కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సి ఉండే? ఈ రోజున విశ్వాసులు చేసే పెద్ద తప్పిదం ఏంటో తెలుసా? పెద్ద మిస్కాన్సెప్ట్ ఏంటో తెలుసా? మేమేం పెద్ద పాపాలు చేయట్లే. మేము చేసేది, నేను సొడొమ గొమొర్రాలో లేను, నేను ఎక్కడున్నాను? సోయార్ చిన్నదే కదా, సొదొమ గొమొర్రా ప్రాంతమైన చిన్నదే కదా. ఏముంది, ఒక్క ఆదివారం మానేశాను. ఒక్క ఆదివారం మానేస్తే ఇంత పెద్ద క్లాస్ వీకాలా? ఒక్క ఆదివారం ప్రశ్నకు సమాధానం ఇవ్వకపోతే ఇంత సీరియస్ అవ్వాలా? ఒక్కరోజు కూటానికి రాకపోతే ఇంతగా కఠినంగా శిక్షించాలా? ఒక్కసారి ప్రార్థన చేయకపోతే ఇంతగా మమ్మల్ని గాయపరచాలా? చిన్నదే, కానీ అది కూడా సోయారే, అది కూడా సొదొమానే. ఇట్ ఈస్ స్మాల్, ఐ నో ఇట్ ఈస్ స్మాల్. ఇట్ మే నాట్ బి ఇన్ సొడొమ్ అండ్ గొమొర్రా, బట్ ద టౌన్ సోయార్ ఈజ్ ఆల్సో ఎ పార్ట్ ఆఫ్ సొడొమ్ అండ్ గొమొర్రా. సొదొమ గొమొర్రా పెద్ద పాపం అయితే సోయారు. ఇప్పుడు చెప్పండి, లోతు పెద్ద పాపం చేశాడా, చిన్న పాపం చేశాడా? పెద్ద పాపం అయితే విడిచిపెట్టి వచ్చాడు. హలో, పెద్ద పాపం అయితే విడిచిపెట్టి వచ్చాడు, కానీ చిన్న చిన్న పాపాలు తనలో నుంచి బయటికి తీసుకోలేకపోతున్నారు ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు. बड़े बड़े पाप से तो हम दूर हो जा रहे हैं. We are coming out of big sins from our life. We are asking Lord to forgive all our major sins which we have committed before the Lord. But sometimes we forget to ask forgiveness for small things in our life. And we say, "Idi chinnade kada, it is a small thing. It doesn't much affect in my life. Idi na jeevitam peddaga pramadam emi cheyadu. Idi chinnade kada, idi chinnade kada, idi chinnade kada." ₹1,00,000 మాట చెప్తాను, మీరు గట్టిగా ఆమెను చెప్పగలిగితే మంచిదే. గొల్లియాతును చంపడానికి పెద్ద రాయి అక్కర్లే, చిన్న రాయి చాలు. ఎర్ర సముద్రమును పాయలు చేయడానికి పెద్ద కర్ర అక్కర్ల, చిన్న కర్ర చాలు. 20,000 మందికి భోజనం పెట్టడానికి పెద్దవాడు అక్కర్లే, ఒక చిన్న బాలుడు చాలు. 20,000 మందికి భోజనం పెట్టడానికి విస్తారమైన వివాహ భోజనాలు అక్కర్లా, 5 రొట్టెలు 2 చేపలు చాలు. చిన్న దానితోనే శక్తివంతమైన కార్యాలు చేయగలడు. ఆ చిన్న దానితోనే కృపను కూడా మనం పోగొట్టుకోగలమా? ప్రైజ్ ది లార్డ్. నేనంటాను, సొదొమ గొమొర్రా పట్టణములో నుండి బయటికి వచ్చిన నీవు సోయారులో నుంచి కూడా బయటికి రావాలి. When you have come out of Sodom and Gomorrah, it is a must that you have to come out of Zoyar. Amen. Sodom और Gomorrah से तो तुम बाहर निकल गए, पर अभी तुम्हें सोयार से भी बाहर आना है. अगर बड़े बड़े पापों को तुमने छोड़ दिया पर छोटे छोटे चीजों को अपने जीवन से नहीं निकाला, तो मैं कहता हूं शायद उन सारे आशीषों को जो परमेश्वर ने लोत के लिए संभाल कर रखा, लोत ने सारे आशीषों को खो दिया. हम नहीं जानते कि लोत के परिवार के लिए कौन से आशीष परमेश्वर ने उनके लिए तैयार किया करके रखा था. हम तो ये नहीं जानते कौन सा आशीष परमेश्वर ने उनके लिए तैयार करके रखा, पर लोत तो सारे आशीषों को खो दिया ना. లోతుకు దేవుడు ఏ ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉంచాడో మనకైతే తెలియదు, కానీ ఆశీర్వాదాలు అయితే లోతు పోగొట్టుకున్నాడుగా. ఎందుకు పోగొట్టుకున్నాడు? కొండల మీదకి వెళ్ళరా బాబు అంటే సోయార్కి వెళ్ళాడు. ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదగవలసిన సంఘం, విశ్వాస జీవితంలో బలపడవలసిన సంఘం ప్రార్థనలో ఎదగాలి, కూటాల్లో బలపడాలి, విశ్వాసంలో ఎదగాలి. मुझे पता नहीं अगले हफ्ते से मैं किसको प्रार्थना करने के लिए माइक दूंगा, मुझे ये तो पता नहीं. आप सोचोगे मैंने सिर्फ आज प्रार्थना नहीं किया, छोटा ही गलती किया, पर यही छोटी गलती तुम्हारे जीवन में तैयार हुए सारे आशीषों को आप खो बैठोगे. इसलिए अगले हफ्ते से पता नहीं मैं किसको प्रार्थना करने के लिए बोलूंगा, किसको मैं माइक दूंगा, कौन आराधना चलाएगा, कौन परमेश्वर का वचन बोलेगा, कौन प्रार्थना करेगा, मुझे ये नहीं मालूम. जैसे पवित्र आत्मा की अगुवाई मिलेगी उसी तरह मैं आपको चलाऊंगा. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడో నేను అలాగే మిమ్మల్ని నడిపిస్తాను. సమయానికి నేను ఎవరికి మైక్ ఇస్తానో నాకే తెలియదు. నా వలన కాదు అని ఆ చిన్న పొరపాటు చేసావా, పెద్ద ఆశీర్వాదాలు మాట్లాడరే.
పోగొట్టుకుంటాం. సోయారు అనుభవంలో నుండి బయటికి రావాలి. చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న దోషములు, చిన్న చిన్న నేరములను విడిచిపెట్టి రావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా సంఘములో ఉన్న విశ్వాసులు మీరు పెద్ద పాపం చేస్తున్నారు, నేరం చేస్తున్నారు నేను చెప్పట్లేదు, నేను చెప్పను. మీరు ఎప్పుడైతే పాపములను విడిచిపెట్టి యేసు ప్రభుని రక్షకునికి అంగీకరించారో మీరు సొదొమ గొమొర్రా పట్టణములను ఏం చేశారు? మీరు వదిలిపెట్టేశారు. యూ హ్యావ్ లెఫ్ట్ సొడొమ్ అండ్ గొమొర్రా, బట్ యు ఆర్ డూయింగ్ స్మాల్ మిస్టేక్స్. ఎలాంటి పొరపాట్లు అంటే? కొంచెం గట్టిగా. ఆరాధన ఎన్ని గంటలకు నాన్న? జోసెఫ్ 8:30కి. నిద్రలేసింది ఏ టైంకి నాన్న? నీ కళ్ళు చూస్తేనే అర్థమవుతుంది. 9ంటికి లేచి హడావిడిగా స్నానం కూడా, సబ్బు కూడా ఒంటికి సరిగ్గా పెట్టుకునే వాళ్ళది నాకు డౌటే. నీ మొహం చూసినా అలాగే ఉంది, మా సైమన్ మొహం చూసినా అలాగే ఉంది. మనం చేసేది పెద్ద పొరపాటు ఏమీ కాదు. కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా. ఈ మధ్యాహ్నం, ఈ ఉదయకాల సమయం, ఈ పునరుద్ధాన ఆరాధనలో ఆ సొదొమను విడిచిపెట్టగలిగిన మనకు ఆ సోయారును కూడా విడిచిపెట్టగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందుకే పౌలు అంటాడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఎలాంటి పాపం అంట? సింపుల్ సిన్స్, చిన్న చిన్న మాటలు. అవి ఎలాంటివై ఉండొచ్చో నేను ఒక్కొక్కటివిగా మీకు వివరిస్తాను. ఆ చిన్న చిన్న తప్పిదాలు ఎలాంటివో మీకు చూపిస్తాను. చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ద బుక్ ఆఫ్ 2 Corinthians 10th chapter 5th verse. 2 Corinthians 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. दूसरा कोरिन्थियों की पुस्तक 10वां अध्याय 5वें आयत को हम पढ़ेंगे. 10वां अध्याय 5वें आयत को हम पढ़ेंगे. 10:5 of 2 Corinthians. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, వితర్కములను ఆటంకములను పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, వావ్ 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 వావ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మరోసారి we will come to Hindi. Let us read that Hindi once again. English to Telugu once again. మేము వితర్కములను వితర్కములు, వాదములు. హలో, వితర్కములు, వాదములు అనే చిన్న పొరపాటు. నేను అంటాను, స్టేట్మెంట్ చెప్తాను, మీరు చిన్న పాపం అనండి. వితర్కములు, వాదములనే. కొంచెం గట్టిగా. రైట్. ఎలా చేయించాలంట? దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును, దేవుని వాక్యములోనున్న జ్ఞానమును అడ్డుపరచు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్పండి. We will read in Hindi and then we will go for explanation. इसलिए हम कल्पनाओं का और हर एक ऊंची बात को जो परमेश्वर की पहचान के विरोध में उठती है, परमेश्वर के पहचान के विरुद्ध में उठने वाले उन सारे बातों को, सारे प्रकार के चीजों को खंडन करते हैं और हर एक भावना को कैद करके मसीह का आज्ञाकारी बना देते हैं. अरे वाह, हालेलुया, प्रेज द लॉर्ड. Now when the word of God comes to you, many people start criticizing it, what you call, they start debating it. మీరు చూడండి, ఈ యూట్యూబ్లోని ప్రతి మాటకి ఒక్కడి తర్వాత ఒకడు ఏం చేస్తూ ఉంటాడు? వితర్కవాదములు. వాట్ ఈస్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? వాట్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్? 2 Corinthians 10:5. వాట్ ఈస్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్? ఇంగ్లీష్లో ఏం రాయబడింది అక్కడ? 2 Corinthians 10:5. What is written over there in English? 2 Corinthians chapter 10 verse 5. Cast down all imaginations against the knowledge of God, bringing it into captivity, every thought to the obedience of Christ. Hallelujah. You know what people do?
Hello, you know what people do? If a servant of God preaches somebody, they start criticizing and they raise with their voice against the word of God. No, this is not like that. This is this. You are preaching wrong. ఈ వితర్కవాదములు, కొన్నిసార్లు వాక్యం చెప్పగానే ఇలా కూడా ఉంటుందా, అలా కాదులే, పాస్టర్ గారు మార్చేసి అనుకూలంగా మార్చుకున్నాడు. जब कोई पासवान प्रचार करता है तो अपने हिसाब से अपने ज्ञान के द्वारा उस वचन को छोड़कर कुछ लोग ऊंची आवाज में उस वचन को दबाने की कोशिश करते हैं. దాన్ని తెలుగులో వితర్కవాదములు అన్నాడు. ఇది పెద్ద పాపమేం కాదు. ఎలాంటి పాపం అంట? కొంచెం గట్టిగా, पास्टर ने आज कुछ ऐसा बोला, मुझे डाइजेस्ट नहीं हुआ. पास्टर spoke something today which I couldn't digest. So this is not right. This is wrong. God never looks into our outward appearance. God looks into our heart. So let us be prepared to prepare our heart, not our body. Then if it is not body, why are you living in your body? శరీరం ప్రాముఖ్యమైనది కానప్పుడు ఆ శరీరాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? శరీరాన్ని ఎందుకు అలంకరిస్తున్నావు? చిన్న చిన్న వితర్కములు, ऊंची आवाज में बोलना, परमेश्वर के वचन के विरुद्ध में बोलना, ऐसे छोटे छोटे पापों को हम आज्ञाकारी बनकर विरोध करना चाहिए. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఎదిరించాలంట? నేనంటాను, నీవు విధేయునిగా మారితే ఈ చిన్న చిన్న పాపముల నుండి నీవు జయమును పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ఏంటా చిన్న పాపం అంట? వితర్కములు, వాదములు అనండి గట్టిగా. వితర్కములు అంటే అర్థం ఏంటమ్మా? భార్యాభర్తలు వాదించుకుంటారు, అన్నదమ్ముళ్ళు వాదించుకుంటారు, అక్క చెల్లెళ్ళు వాదించుకుంటారు, చర్చిలో విశ్వాసులు వాదించుకుంటారు, ఇది కాదు అది కాదని వాదించుకుంటుంటారు. ఈ వాదములు, వితర్కములు. మీరు పోయిన వారం సమాధానం చెప్పలేదన్న కోపం కన్నా నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసావని ఒక సైతాన్ని ఇంకో సైతం నేరాలు మొక్కుద్ది. ఇది వచ్చింది, దరిద్రం వచ్చింది, అక్కడొచ్చింది తలకాయ నొప్పి. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే కదా మీకు రావాల్సిన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. ఆదాము స్వభావం బోధగా, నేను చేయలేదు బాబు ఈ పొరపాటు, ఈ పండు నేను తినలేదు నాయన, నీవిచ్చిన ఈ స్త్రీనే కదా చేసింది పొరపాటు. ముందు కూర్చున్నోడు సమాధానం చెప్పలేదంటే వెనక కూర్చున్నోడు చెప్పలేదంటే వీళ్ళ మీద మోపడం, వీళ్ళు వాళ్ళ మీద పోపడం. దీన్ని ఏమంటున్నాం మనము? దీనివల్లే కదా మీకు రావాల్సిన ఆశీర్వాదాలు మీరు పోగొట్టుకుంటున్నారు. ఒక్కరోజు నా గుండె గాయపరుచుకొని, ఆ గాయమైన గుండె ఈ రోజు వరకు వెంటాడుతుందే, ఆ గాయమును బట్టి ఈ రోజున ఎంత వేదన అనుభవిస్తున్నానో, ఆ వేదన వెనుక ఈ వారమంతా శక్తివంతమైన పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. మీరు పొందుకున్నారు ఆశీర్వాదాలు. వితర్కవాదాలు చేసేవాడికి ఎలాగొస్తాయి ఆశీర్వాదాలు? ఆ చిన్న నేరము పొరపాటు మీలో నుంచి పోవాలంటే విధేయత కలవారైతే ఆ వితర్కమును బంధించిన వారు అవుతారు. విధేయత అనే శక్తి ద్వారా వితర్కములను ఏం చేయాలి మనము? కొంచెం గట్టిగా. వితర్కములు బంధించే ఒకే ఒక పద్ధతి విధేయత. లోబడకపోవడం చిన్న పాపం, వాదించడం చిన్న పాపం. దేవుని వాక్యములు మన జ్ఞానముతో దాన్ని దుర్వినియోగముగా దుష్టంగా ఆలోచించడం మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లు. వింటున్నారా? జస్ట్ బికాస్ ఆఫ్ నో ఒబీడియన్స్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాల్లో విధేయత అనే ఆ అనుభవం లోపించినందువలన ఆ చిన్న పాపము వేటికి దారితీస్తుందంట? వేటికి దారితీస్తుంది? వితర్కాలకు, నాశనానికి, దరిద్రతకు, శిక్షకు, శాపానికి దారితీస్తూ ఉంటాయి. ఇది పెద్ద నేరమే కాదు, చిన్న నేరమే. కానీ ఆ వితర్కముల వలన మనము దేవుని కృపకి ఏమైపోతున్నాము? సింపుల్గా మాట చెప్తాను. దేవుడు వచ్చాడు, కయ్యూనా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు, చూడలేదు ప్రభువా, మీరు పొలం పంపించారు కదా అని ఒక మాట చెప్పుంటే అయిపోయేదిగా. లేకపోతే దేవుడు చూసేశాడన్న ఆలోచన కయ్యూనికి ఉండొచ్చు కనుక నేను తప్పు చేశానైనా, మా తమ్ముడు చంపేశాను, క్షమించునైనా ఒక మాట చెప్పుంటే అయిపోయేదిగా. ఆయన వితర్కవాదం చేసి అంటాడు, నా తమ్ముడికి నేనేమైనా కావలివాడనా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు వీడు ఏం చేశాడు ఇక్కడ?
ఒరే నువ్వు సమాధానం చెప్పి మర్యాదగా సమాధానం చెప్పి నా మాటకు విధేయత చూపుంటే నీ మీదకి రావాల్సిన శిక్ష ఏమైపోయి ఉండేది? తగ్గించిపోయి తగ్గి ఉండేది. నీ మీదకి రావాల్సిన శిక్షని ఆపే ఉండేవాడిని. కానీ నువ్వు మీ తమ్ముడిని చంపినందుకు కాదు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే నువ్వు సరిగ్గా సమాధానం చెప్పకుండా నువ్వు తింగర సమాధానం చెప్పావు గనుక ఇదిగో నువ్వు దేశదిమ్మిరి అయిపోతావు, ఈ తోట నుంచి వెలివేయబడతావు అని అతన్ని అక్కడి నుంచి వెలగొట్టి శాపగ్రస్తునిగా మార్చేశాడు. జస్ట్ బికాస్ he raised his voice against God. Cain raised his voice against God. Am I a keeper to my brother? బాధాకరమైన విషయం ఏమిటంటే తన పొరపాటులను గ్రహించుకోగలిగిన వాడెవడు? తన నేరములు తెలుసుకోగలిగిన, అయ్యో నా పొరపాటే, ఇది నేను చేసిన పొరపాటు అని గ్రహింపు కాదు, ఇది వాళ్ళు చేసిన పొరపాటు, ఇది వీళ్ళు చేసిన పొరపాటు. ఆదామేమో హవ్వ మీద మోపాడు, కయ్యూనేమో హేబేలు మీద మోపాడు. అందుకే దరిద్రతను తెచ్చిపెట్టుకున్నాడు, శాపానికి కారకులైపోయారు. आदाम ने हवा के ऊपर पूरा इंजाम डाल दिया, कय्यून हेबेल के ऊपर इंजाम डाल दिया. अपनी खुद की गलतियां कभी मानते नहीं और अपनी गलतियों को दूसरों के ऊपर ठोक देते और उनसे वाद विवाद करते बोलते कि क्या मैं अपने भाई के लिए मैं कोई रखवाला हूं? अगर कयीन ने ऐसा उत्तर नहीं दिया होता तो शायद परमेश्वर उसे ऐसा श्रापित नहीं करता. उसने अपने भाई को मारा इसलिए परमेश्वर ने श्रापित नहीं किया. जब परमेश्वर ने पूछा उसने ठीक तरह से उत्तर नहीं दिया और बोला कि क्या मैं अपने भाई के लिए रखवाला हूं? इसलिए परमेश्वर गुस्सा हो गया और बोला मैं तुझे शाप देता हूं, तू मेरे निकट से चला जा. హల్లెలూయా. ఏ పాపం ఇది? ఏంటా పాపము? ఏంటా పాపం ఏంటి? లోబడకుండా వాదించడం అనే చిన్న పాపం. ఏంటది? లోబడరు. టైంకి రండ్రా బాబు అంటే లోబడరు. ఆరాధన చెయ్యండి అంటే లోబడరు. చప్పట్లు కొట్టండి అంటే లోబడరు. కుటుంబ ప్రార్థనలో పాలు పొందండి అంటే లోబడరు. కూటానికి రారంటే లోబడరు. ఎన్నిసార్లు చెప్పి విసిగిపోయారు. అందుకే చెప్పదలంచలేదు ఇంకా. అందుకే పోయిన సోమవారం నేను ఎవరికి చెప్పను, నువ్వే చెప్పుకొని శిరీషాకు ఫోన్ చేసి చెప్పిన. వితర్కవాదములకు కారణము అవిధేయత గల ఆత్మ మన మీద ఏలుబడి చేస్తున్నందువల్ల నేను చెప్పడానికి సందేహం ఏమీ లేదు కదా. రెండవ కారణం చూద్దాం. ప్రసంగి పుస్తకం 10వ అధ్యాయం 1వ వచనం. ఎక్లియాస్టిక్స్ చాప్టర్ 10 verse 1. नीति वचन उसका 10वां अध्याय पहले आयत को हम पढ़ेंगे. नीति वचन उसका 10वां आयत पहले वचन को हम पढ़ेंगे. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత, ఈగలువా ఈగనా? ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల. ఎంత బుద్ధిహీనత? కొంచెము. అందరం మాట గట్టిగా చెప్పండి. ఎంత బుద్ధిహీనత? కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. 10वां अध्याय उसका पहले आयत को हम पढ़ेंगे. नीति वचन एक्लियास्टिक्स प्रसंगी नीति वचन ही ना वो श्रेष्ठ ने नीति वचन सबोपदेशक है? नहीं प्रसंगी सबोपदेशक उसका 10वां अध्याय उसके पहले आयत को हम पढ़ेंगे. तीसरा मरी हुई मक्खियां के कारण गंदे के तेल सड़ने और बासने लगती है और थोड़ी सी मूर्खता बुद्धि और प्रतिष्ठा को घाट देती है. చదివేశాను. తలకాయల పైకి ఎత్తండి. ఓసారి మంచి బిడ్డలందరూ స్తోత్రం చెప్పాలా. బుక్కావాని తైలములో ఏం పడితేనంటమ్మా? ఒక్క ఈగ తైలం అంతటిని ఏం చేస్తుందంట? సరిగ్గా అలాగే త్రాసులో కొంచెము బుద్ధి. ఎంత బుద్ధిహీనత? కొంచెం గట్టిగా. ఎంత బుద్ధిహీనత?
పెద్దగా బుద్ధి లేని పని చేయాల్సిన పని లేదు. కొంచెం బుద్ధి లేని పని మనలో ఉంటేనంట మనలో ఉన్న ఆ జ్ఞానమును, ఆ ఘనతను అన్నిటినీ తేలగొట్టేస్తుంది. ఎంత బుద్ధిహీనత! కొంచెం గట్టిగా. పెద్ద పొరపాటు ఏం చేయరు. డ్రైవింగ్ చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్, డ్రైవింగ్ తట్టుకుంటే ఏమో ఆలోచిస్తూ ఉంటారు. పెద్ద పొరపాటు ఏమి కాదు, చిన్న పొరపాటు. వాక్యం చెప్పేటప్పుడు వాక్యం వినకుండా మనసు ఎక్కడో దిప్పుతూ ఉంటారు. ఏ పొరపాటు? ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే అక్కడ సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఎంత పెద్ద పొరపాటు! చిన్న పొరపాటు. ఇది బుద్ధిహీనత. బుద్ధిహీనత ఎక్కువ లేదు. ఎంత ఉందంట? అక్కడ కొంచెం అవిధేయత ఉందంట, ఇక్కడ కొంచెం బుద్ధిహీనత. ఆ వ్యక్తిలో ఉన్న జ్ఞానమును, ఘనతను అంతా తేలగొట్టేస్తుంది. వింటున్నారా? అన్నట్టు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కనాను దేశమునకు ప్రయాణమైపోతున్నప్పుడు నేను ప్రతిసారి చెప్తా ఉంటాను కదా, ఎంతమంది సుమారుగా బయలుదేరారంట? 72 లక్షల మంది. ఈ సంఖ్య మర్చిపోవద్దు. ఎంతమంది బయలుదేరారంట? 72 లక్షల మంది ఐగుప్తును విడిచిపెట్టి కనాను చేరితే, ఆ కనాను చేరింది ఎంతమంది? ఇద్దరే. ఎంతమంది? ఈ ఇద్దరే. మరి మిగతా 71,998 మంది ఏమైపోయారు? వీళ్ళంతా అరణ్యములో రాలిపోయారు. అరణ్యములో ఎందుకు రాలిపోయారు అంటే, వీరేం చేశారో తెలుసా? దేవుడు ఐగుప్తును విడిచిపెట్టి పాపము నుంచి వారిని బయటికి తీసుకొచ్చి వారిని కాపాడి సంరక్షిస్తే, చిన్న చిన్న పాపములు, చిన్న చిన్న నేరములు, చిన్న చిన్న పొరపాట్లు, ఈ ఒక్కసారి పాపము చేయడానికి, ఈ ఒక్కసారి తప్పిదం చేయడానికి, ఇది పెద్ద పాపమేం కాదు కదా, చిన్నదే కదా అని చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన ఇశ్రాయేలు కనానునే పోగొట్టుకున్నారు. వారు చేసింది పాపం పెద్దదేమి కాదు, చిన్న. ఒక్కసారి వ్యభిచారం చేయడానికి, ఒక్కసారి మత్తులవ్వడానికి, ఒక్కసారి త్రాగడానికి, ఒక్కసారి పొరపాటు చేయడానికి, ఒక్కసారి మాట వినకుండా, ఒక్కసారి అవిధేయత, ఒక్కసారి తిరుగుబాటు, చిన్నదే కానీ ఆ చిన్న పాపం వారిని పెద్ద నష్టానికి దారి తీసింది. అసలు కనానుకే చేరకుండా దేవుడు ఆపివేశాడు. ఏంటది? బుద్ధిహీనత. ఎంత? కొంచెం గట్టిగా. సోయార్ అంటే అర్థం ఏంటమ్మా? చిన్నది. సోయార్ అంటే అర్థం ఏంటమ్మా? లోతు పెద్ద పాపములో లేడు. ఏ పాపములో ఉన్నాడు? మనమేం పెద్ద పాపాలు చేయట్లేదు, కానీ చేసే పాపం ఏంటి? हम बड़े बड़े पाप तो नहीं कर रहे. लोत जैसा सोदोम और गोमरा में नहीं था, वो सोयार में था. बड़े पाप में नहीं था, केवल वो छोटे ही पाप में था. हमारे जीवन में भी हम लोग बड़े पाप तो नहीं कर रहे, परंतु हम कैसे पाप कर रहे हैं? छोटे पाप. और छोटा पाप क्या है? परमेश्वर के बात को ना मानना छोटा पाप है. आज्ञाकारी ना रहना छोटा पाप है. हमारे अंदर एक मूर्खता रहना छोटा पाप है. परमेश्वर का वचन सबोपदेशक 10वें अध्याय में कहता है, थोड़ी सी मूर्खता, ज्यादा नहीं है. कितना? फिर से बोलो. जब मैं आवाज खोलने के लिए बोला तो मुंह बंद कर बैठेंगे. ये मूर्खता है, छोटी सी मूर्खता. నోరు తెరవండ్రా బాబు అంటే మౌనంగా కూర్చున్న చిన్న మూర్ఖత్వం నిన్ను పెద్ద పెద్ద ఆశీర్వాదాలకు ఏం చేస్తుంది? నీ ఘనతను దూరం చేస్తుంది, నీ ఆశీర్వాదం దూరం చేస్తుంది, నీకు రావలసిన మేలన్నీ దేవుడు దూరం చేస్తాడు. అందుకే ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు ప్రార్థన వినడు. ఎంత ప్రయాసపడినా దేవుని కనికరం దిగిరాదు. ఏమైనా నేరం చేస్తున్నారంటే పెద్దగా ఏం కనపడవు. ఏం నేరం కనపడుతుంది? మళ్ళీ ఈ చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళు వారమంతా ఫోన్ చేస్తారు, పాస్టర్ గారు इसके लिए प्रार्थना करो, उसके लिए प्रार्थना करो. परमेश्वर काम नहीं करता, छोड़ देगा आपको. आपके बारे में सोचेगा भी नहीं, क्योंकि आप अभी तक कहाँ पर है? अभी तक कहाँ पर है आप लोग? సోయారులో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? మీరు ఇప్పుడు. और సోయార్ क्या है? छोटे छोटे पाप. మాట వినకపోవడం, అవిధేయత చూపించడం, వితర్కవాదములు చేయడం. వింటున్నారా? బుద్ధిహీనంగా ప్రవర్తించడం, మూర్ఖంగా ప్రవర్తించడం, మూర్ఖముగా మాట్లాడడం, విచ్చలవిడిగా మాట్లాడడం,
విశ్వాసులకు తగినట్లుగా మనము జీవించకపోవడం, విశ్వాసులకు తగినట్లుగా మనం బ్రతకకపోవడం, లోక సంబంధమైన వారిగా ఉండడం, ఈ పెద్ద పాపాలేవి కాదు, ఇవి చాలా చిన్న చిన్న పాపాలు. అందుచేత నేను అంటాను, లోతు సోయారును విడిచిపెట్టి వచ్చి ఉండుంటే, హలో, లోతు సోయారును విడిచిపెట్టి ఆ కొండల మీదకి పారిపోయి ఉండుంటే ఆ శాపము లోతు కుటుంబానికి వచ్చి ఉండేది కాదు. ఈరోజు నేనంటాను, అగర్ ఆప్కే పరివార్కో ఆశీష్ పానా హై, మీ కుటుంబానికి రావలసిన ఆశీర్వాదాలు రావాలి అంటే, మీ కుటుంబానికి దేవుడు సిద్ధపరిచిన మేలులు దేవుడు ఇవ్వాలి అంటే, ఏ మేలు సిద్ధపరిచి ఉంచాడో మనకైతే తెలియదు. అవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయానికి అవి గోచరము కావు. అలా గోచరము కానీ కనబడని వినబడని కార్యాలు మీ పట్ల చేయాలంటే ఈ మధ్యాహ్నం నీలో ఉన్న ఆ చిన్న చిన్న పాపములన్నీ బయటికి రావాలి. परमेश्वर जो काम हमारे जीवन में करता है वो ना हमारे आंखों को दिखेगा और ना हमारे कानों को सुनाई देगा और ना हमारे दिल को समझ पाएंगे, पर एक बात तो सही है, हमारे लिए परमेश्वर ने कुछ आशीषों को तैयार करके रखा है. अगर आपको उस आशीषों को पाना है तो आप सोयार में कहाँ नहीं रहना है. और सोयार क्या है? छोटे छोटे पापों में हमें नहीं रहना है, उस सोयार से हमें बाहर निकलना है. प्रेज द लॉर्ड. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడే మీకు మరో విషయం చూపిస్తాను, బాగా వినండి. చిన్న చిన్న పాపముల నుండి తప్పించి బయటికి రమ్మని చెప్పిన దేవుడు అతనితో ఏమంటాడు తెలుసా? ఆ కొండల మీదికి పారిపో అంటున్నాడు. ఎక్కడికి? మళ్ళీ చెప్తాను గట్టిగా. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీకు నచ్చితే ఆమెను చెప్పండి. లోతు ఆ సోయారుకు వెళ్లకుండా కొండల మీదకి పారిపోయి ఉంటే చరిత్ర మరోలాగా ఉండేది. చరిత్ర దేవుడు తిరిగి రాసి ఉండేవాడు, వారి కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరిచి ఉండేవాడు. ఈరోజు దేవుడు అదే మాట్లాడుతున్నాడు, నీ సోయారును విడిచిపెట్టు, నీ సోయారు విడిచిపెట్టు. నీ సోయారు విడిచిపెట్టడం అంటే అర్థం ఏంటి? చిన్న చిన్న పాపములను విడిచిపెట్టు, కొండల మీదికి నువ్వు ఎక్కి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. You have to leave your soyar and you have to climb your mountains for the Lord to protect you. If you don't climb those mountains, God may not protect you and He will not protect you. वो तुझे नहीं रखेगा अगर तू उस पहाड़ पर नड़ चढ़ेगा, नहीं चढ़ेगा. अब सब लोग मेरे पीछे बोलो, मुझे पहाड़ पर चढ़ना है. రెండోసారి గట్టిగా పక్క వారికి షేక్ అండి చెప్పండి. వారితోటి ఎవరు చేయబట్టుకున్నారో వాళ్ళ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి, ఆ కొండ మీదకి ఎక్కాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి ఎక్కాలంట? ఆ కొండల మీదికి ఎక్కుట మన ఆత్మీయ జీవితంలో ఎదుగుచున్న అనుభవానికి సాదృశ్యంగా ఉన్నది. వివరించడానికి నాకు టైం లేదు, కానీ ఒక్కొక్క మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. బైబిల్లో చాలా కొండలు కనబడుతున్నాయి. అందులో ఒక కొండ పేరు సీనాయి కొండ. సీనాయి కొండ దేవునితో సహవాసమునకు సాదృశ్యం, అంటే సహవాసములో ఎదగాలి. ప్రైజ్ ది లార్డ్. మొరియా కొండ, మొరియా కొండ, మొరియా కొండ, మొరియా కొండ దేనికి సాదృశ్యం అంటే అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలి అర్పించిన స్థలము గనక అది త్యాగమైన కొండ. ఆమేన్. సీనాయి కొండ సహవాసం అనే కొండ, మొరియా కొండ ఏ కొండ? త్యాగం అనే కొండ. ప్రైజ్ ది లార్డ్. హోరేబు కొండ అంటే దేవుని మందిరం. హోరేబు అంటే దేవునితో మందిరంలో నువ్వు కొండ కింద ఉండొద్దు. కొండ అంటే అర్థం ఏంటి? ఎదగాలి, సహవాసములో పాలు పొందే విషయంలో ఎదగాలి, దేవునితో సహవాసములో మాట్లాడాలి. నువ్వు ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఎక్కడున్నా ఎవరితో సహవాసం చేయాలి? కొంచెం గట్టిగా. చర్చిలో ఉన్నప్పుడే దేవునితో సహవాసం చేయడం కాదు, నీ ఆఫీస్లో కూడా దేవుడు నీ ప్రక్కనే నిలబడి ఉండాలా. ప్రభు నీతోనే ఉండాలా. నువ్వు వీధిలో ఉన్న నీతోనే ఉండాలి, నువ్వు ఇంట్లో ఉన్న నీతోనే ఉండాలి, ప్రయాణంలో నీతో ఉండాలా. जॉब में हो, व्यापार में हो, घर में हो, गांव में, कहीं भी हो, आपको परमेश्वर के साथ रहना है. ఆ సీనాయి కొండ దేవునితో సహవాసం. అందులో మనం కొండ కింద ఉండొద్దు,
అంటే అర్థం ఏంటి? కొండ కింద ఉన్నది ఎదగని అనుభవము, కొండ పైకి ఎక్కింది ఎదిగిన అనుభవం. ఈరోజు 9ంటికి చర్చకు వచ్చావు, రేపు 9:30కి రావాలి. మళ్ళీ వచ్చేవారు 10 గంటలకు రావాలి. మళ్ళీ వచ్చేవారు తన్నులు తినాలా. ఇంకో వారు గల్లబట్టి బయటికి పడేస్తాను. స్తోత్రం. ఇదేమైనా చేపల మార్కెట్ ఉంటున్నావా? నీకు ఇష్టం ఉన్నప్పుడు రావడానికి చర్చికి. కొత్త విశ్వాసులు ఏమనట్లేదు, ప్రభు స్తోత్రం, నీకు వందనాలు, నన్ను క్షమించును గాక. పాత విశ్వాసులే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మా క్రాంతి భయపడి అందరిని విడిచిపెట్టి ముందే వచ్చేసాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నట్టు మీకు మాట చెప్తాను, బెతెస్దా కోనేటి దగ్గర నీవు నచ్చినప్పుడు పోతే నీకు స్వస్థత రాదు. దేవదూత వచ్చి నీటిని కదిపిన వేళ ఎవడైతే నీటిలో దిగుతాడో వాడికే స్వస్థత. ఆ దూత వచ్చి కదిపే సమయం ఒకటి ఉంది, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చే సమయం ఒకటి ఉంది, ప్రభు కదిలించే సమయం ఒకటి ఉంది, ప్రభు కదలిక జరిగే సమయం ఒకటి ఉంది. ఆ కదలిక జరుగుతున్న సమయంలో నువ్వు కనబడితే మహిమ గల దేవుని కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. हालेलुया. पूरा दुनिया बदलेगा लेकिन मेरा मुकेश नहीं बदलेगा. स्तोत्रम. ऐसा नहीं कि वो कोई काम पे जाकर आया, बस मिनिस्टर के सामान लास्ट को आना है, आखिरी में बैठना है, प्रार्थना होने से पहले निकल जाना है. इसलिए हमारे कामों को परमेश्वर आशीष नहीं कर रहा है. స్తోత్రం. ఎంత పాపము? ఇది పెద్దదేమి కాదు, చిన్న పాపం, చిన్న పాపం. స్తోత్రం. ఏ పాపం ఇది? దీనిలోంచి మనం ఏం చేయాలంటాము? మనము ఎదగండి. ఈ రోజున ఆలస్యంగా వచ్చిన నీవు రేపు ఇంకొంచెం ఒక పావుగంట ముందు రావాలి. సహవాసంలో ఎదగండి. హోరేబు కొండలో ఎదగండి. మొరయా కొండలో నిన్న 100 రూపాయలు ఇచ్చావు, రేపు 200 ఎదగండి ఇచ్చే విషయంలో. స్తోత్రం. నిన్న 100 ఇచ్చే, ఇవాళ 100 ఇచ్చే, రేపు 100 ఇచ్చే. నీ జాబ్లో ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే ఊరుకుంటావా? ఈ కంపెనీ దేవుడు చూపించాడు, ఈ ఆఫీస్లో దేవుడే తీసుకెళ్ళాడు కనుక వాడు నాకు జీతం పెంచకపోయినా ఇక్కడే పడి చచ్చిపోదాను అనే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? నీకైతే జీతం పెరగాల, ఇంక్రిమెంట్ నెల పెరగాల, ఆడు రూపాయి ఎప్పుడు ఎక్కువ ఇస్తాడో ఎదురు చూస్తావా? కానీ నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో, త్యాగం విషయంలో, స్తోత్రం. త్యాగం. మొరియా కొండ దేనికి సాదృశ్యము? అక్కడే అబ్రహాము తన కుమారుడైన ఈసాకును బలి ఎలా త్యాగం చేశారో తెలుసా? ఈసాకును కనుక బలి అర్పిస్తే అబ్రహాము దగ్గర మిగిలింది ఏమీ లేదు. ఆ మాటకు అర్థమేంటో తెలుసా? తన సర్వస్వాన్ని త్యాగం చేశాడు. త్యాగములో మనము కొండ కింద ఉండొద్దు, కొండ పైకి మనము చేరుకోవాలి. త్యాగంలో చిన్నవారిగా కిందవారిగా ఉండొద్దు, ఆ త్యాగంలో పైవారిగా మనం మారిపోవాలి. అంటే త్యాగంలో ఎదగాలి. అనండి గట్టిగా. నిన్న కొంచెం త్యాగం చేసావు, ఈవేళ ఇంకొంచెం త్యాగం చేయాలి, రేపు మరెక్కువ త్యాగం చేయాలి. sacrifice which not be limited in your life. It has to grow. Yesterday you sacrificed 1 rupee, today you sacrifice 2 rupees, tomorrow you sacrifice 3 rupees, today you give 1 hour, tomorrow you give 2 hours, day after tomorrow give 3 hours. Give sacrifice. Today you fasted for 1 meal, tomorrow you fast for 2 meal, day after tomorrow you fast for the whole day. Praise the Lord. Today you prayed for a couple of hours, tomorrow you pray for 4 hours, later you pray for 6 hours. You have to grow. You should not be down the hill, you must be on the top of the hill. The top of the hill indicates you need to grow in your spiritual life. నువ్వు ఎదగాలి. ఆత్మీయ అనుభవాల్లో, విశ్వాసంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, పరిపూర్ణతలో ఎదగాలి, ఇచ్చే విషయంలో ఎదగాలి, దేవునికి సమరూపముగా మారిపోయేంత వరకు ఎదగాల. చేతులుంటే పైకెత్తి గట్టిగా చెప్పాలి. వి నీడ్ టు గ్రో. అప్పుడే నీ ఆశీర్వాదాలు నీకు ప్రాప్తిస్తాయి. ఒకటి, ఫస్ట్ పాయింట్, చిన్న చిన్న పాపాలు నీలో నుంచి బయటికి తీసేయాలి. రెండవది కొంచెం గట్టిగా, కొండలెక్కాలి. బైబిల్లో మీకున్న కొండ, మీకు తెలిసిన కొండల పేరు చెప్పండి. సీనాయి కొండ, సహవాసం నేను చెప్పేసిన. రెండవది
మరియా కొండ చెప్పేశాను, త్యాగం అనే కొండ. మూడవది హోరేబు కొండ, దేవుని మందిరం అనే కొండ. ఎక్కాలా అన్నట్టు ఆ రోజుల్లో యెరూషలేము మందిరం కొండ కింద ఉండేది కాదంట. ఎక్కడ ఉండేది? ముసలులైనా, ముతుకులైనా, కాళ్ళొప్పులున్నా, ఛార్జీలున్నా, లేకపోయినా, ఉన్నా, ఎవరొచ్చినా రాకపోయినా వీళ్ళందరూ ప్రతి సబ్బాత్ దినం ఎక్కడ ఉండాలి? కొండపైనే ఉండాలి. చివరికి మాట చెప్పన, 6 పెరిమిట్లు వేసుకొని తిరిగే పనిహిమాల ఆడది కూడా ఎక్కడికి పోతుంది ఆదివారం పూట? అవునా? సమర స్త్రీకి ఎంతమంది ఉన్నారమ్మా? యేసుప్రభువే అంటాడు, ఇది వరకు నీకు 5 పెరిమిటిలు ఉండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు. కానీ అమ్మగారు ఎక్కడికి పోతుందంట? టైంకి చర్చికి వెళ్ళిపోతుందంట. సమర స్త్రీకి ఉన్న కృప మనకు లేదే. యేసు ప్రభుతోనే వాదిస్తూ అంటుంది, మాకు యెరూషలేములో దేవాలయాలు ఉన్నాయి, మేము ప్రార్థన చేయడానికి మందిరానికి మేము వెళ్తాము, మాకు యాజకులు ఉన్నారు, మాకు గంటలు ఉన్నాయి, మాకు ప్రార్థనలు ఉన్నాయి. కానీ బ్రతుకు మార్చుకోకుండా మందిరానికి వెళ్తుంది. ఒక బ్రతుకు మారని వ్యక్తి మందిరానికి వెళ్తుంది. కానీ నమ్మిన విశ్వాసి దేవుని సన్నిధిలో కనబడే విషయంలో విఫలమైపోతున్నాడు. ఎంత ఘోరం! కర్మేలు కొండ, బలి అర్పించే కొండ, శత్రువును చంపే కొండ, చీల్చి చెండాడే కొండ. ఆమేన్. పోరాటములో ఎదగాలి. ₹1,00,00,000 మాట చెప్పనా? మీరు చప్పట్లు కొట్టే ఒక చక్కటి కారణం చెప్తాను. నిజంగా మీరు ఒక్కసారిగా ఉజ్జీవపడతారు. 850 మంది బయలు ప్రవక్తలను, ఎంతమందిని? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఎంతమందిని? 850 మంది బయలు ప్రవక్తలను కొండ దిగనివ్వకుండా ఒక్కడే తరిమి కూడా చంపేశాడు. ఏ కొండది? కర్మేలు కొండ మీద ఏలియా బయలు ప్రవక్తలను కొండ దిగనివ్వడు చంపాడు. 850 మంది ఒక్కొక్కడు ఒక దిక్కు బారిపోతుంటే ఇతనికి ఎంత బలం ఉంది, ఓపిక ఉందని కొండ దిగనివ్వకుండా కూడా చంపేసాడు వాళ్ళందరినీ. ఇస్ ఇట్ పాసిబుల్? 850 बाल के उस प्रवक्ताओं को एलिया ने एक व्यक्ति ने उनको पहाड़ से उतरने नहीं दिया, सबको मार दिया. आमीन. శత్రువును చెండాడే కృపను పొందిన కొండ పేరే కర్మేలు కొండ. నేనంటాను, నిన్ను ఎదురిస్తూ, నిన్ను విరోధిస్తూ, నిన్ను అడ్డుపరుస్తూ, నిన్ను ఆటంకపరుస్తున్న ఆ శత్రువును సమూల నిర్మూలము చేసే వరకు ఆ కొండ దిగకూడదు, ఆ కొండ మీదనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పోరాటములో ఎదగాలి. ఆమేన్. యేసు ప్రభు రూపాంతరం చెందిన కొండ కనబడుతుంది. ఆ కొండ మీద ఆయన ముఖ రూపములు మారిపోయాయి. నేను అంటాను, సంపూర్ణంగా దేవుని పోలికలో మారేంత వరకు నువ్వు ఎదుగుతానే ఉండాలా. There are different mountains in the word of God which teaches us different experiences in our life. Every mountainal experience that we need to have, when we grow, you will receive all your blessings in your life. నీ ఆశీర్వాదాలు నీకు కావాలంటే ప్రతి కొండల అనుభవంలో నువ్వు ఎదగాలి. आपके जीवन में परमेश्वर जो आशीषों को तैयार करके रखा है, अगर आपको उसे पाना है तो सारे पर्वत के अनुभव को आपके जीवन में पाना है. जब आप चढ़ोगे तभी आशीष पाओगे. आमीन. हमें अगर आशीष पाना है तो पर्वतों पर चढ़ना है. దేవునికి మహిమ కలుగును గాక. हालेलुया. पर्वत पर नहीं चढ़ेंगे. आधी रात को पासबान को फोन करके, पास्टर पेट में दर्द हो रहा है, प्रार्थना करो. मैं प्रार्थना करूंगा, इसको रात भर ऐसी दर्द रखो ताकि ये थोड़ा अपना मन फिराएगा, थोड़ा आत्मिक जीवन में और भी बढ़ेगा. ఆత్మీయ జీవితంలో ఎదగమంటే ఎదగరు. అర్ధరాత్రి కడుపు నొప్పి వస్తే, అయ్యగారు కడుపు నొప్పి ప్రార్థన చేయి అని ఫోన్ చేస్తాడు. నేనేమని చేస్తా తెలుసా? ఈ నొప్పి రాత్రి అంతా ఉంచు ప్రభువా, ఆడు నిద్రపోవద్దు ప్రభువా, ఆడు తిప్పలు పడాలి ప్రభువా, ఆడికి మారుమనసు రావాలి, ఆడి తప్పాడు తెలుసుకోవాలి, వాడి నేరం తెలుసుకోవాలి. ప్రభువా నేను పొరపాటు చేశాను, అందుకే నాకు ఈ గాయం కలిగింది, తన క్షమాపణ కోరాలి, సమాధాన పడాలి. తన సమాధానంలో స్వస్థత కలగాల. ప్రార్థిస్తే స్వస్థత కలగదు. నీవు దేవునితో సమాధాన పడితే ఆశీర్వాదాలు కలుగుతాయి. సమాధానంలో ఉన్న ఆశీర్వాదాలు శ్రేష్టమైనవి. సమాధానంలో ఉన్న ఆశీర్వాదాలు ఘనమైనవి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం పడగలిగితే దేవుడు కనికరం మన మీదకి దిగి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. పాయింట్ అర్థమవుతుందా? మనం ఏం చేయాలంటమ్మా?
సమాధానంలో ఎదగండి, ప్రేమలో. నేను స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఎదగండి అని చెప్పండి చాలు, ఓకేనా? హిందీ వాళ్ళ सब लोग तेलुगु बोलो, ఎదగాలి मतलब उसका मतलब क्या है? कठिन है हमें In this tutorial, I'll show you बोलो क्या करना है? प्रेम में, when you move this yellow आत्मा slider, में, विश्वास में, so प्रार्थना में, again, कलेशिया have में, the संगति में, in Photoshop, त्याग in the में, future. प्रार्थना में, If at all you परमेश्वर के feel साथ like this, संगति it is करने too much, में you can come and हमें कभी this is नहीं all for कटना this चाहिए। tutorial. And if at all you have loved in the clean trial cube, हम you जब have बढ़ते रहेंगे तो परमेश्वर हमें बढ़ाता find रहेगा। it. प्रेज द Always लॉर्ड, Melanin, परमेश्वर के नाम की save महिमा it. होवे। You simply have to come तीसरी बात file, मैं बताकर export परमेश्वर के वचन and को come मैं to बंद कर दूंगा। color lookup table. So लोत को file, परमेश्वर ने बोला export पीछे and come to मुड़कर color lookup table and మత్ దేక్, లోతుతో అంటాడు వెను తిరిగి చూడకూడదు. హలో, ఈ సందర్భాన్ని ఒకసారి ఆల్రెడీ మీ మధ్యలో చెప్పాను కదా, నేను మరొకసారి జ్ఞాపకం చేస్తాను. బాగా just వినండి, మరొకసారి hit జ్ఞాపకం on it. చేస్తాను. So you can now and ఇప్పుడు come and నన్ను చూస్తారా? maybe let's save సబ్లో this మీరే as దేఖో. Melanin లోతు ముందు Trial, వెళ్తున్నాడు, just like that. లోతు వెనకాల and I'm భార్య going వెళ్తుంది, to ఆయన వెనక పిల్లలు వెళ్తా ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోతా ఉన్నారు. add a copyright and always make sure to save it as a cube because cube loads faster in Photoshop. So make sure you choose this kind of format. Just check cube and hit OK. So we want to add a name for our alert. So I'm just going to name it Melanin Trial Alert and I'm going to save it to my desktop so that I can easily find it and come and simply hit save and it's going to take a few seconds and the light has been saved. ప్రేమించొద్దని చెప్పట్లేదు, కానీ దేవుని కంటే అధికముగా ప్రేమించొద్దు. ఇప్పుడు లోతు దేవుణ్ణి ప్రేమించాడు, భార్యను ఎక్కువగా ప్రేమించాడు, కానీ మొదటి స్థానం ఎవరికి ఇచ్చాడు? అందుకే భార్య ఉప్పు స్తంభం అయిపోతే లోతు వెనుతిరిగి చూచాడా? నీ టైం అయిపోతుంది, 9 అయిపోతుంది, ఇంకా నీ భార్య అద్దం ముందు నిలబడి ఆ మేకప్ అయ్యా, ఈ మేకప్ అయ్యా, ఆ దువ్వెన పెట్టా, ఈ దువ్వెన పెట్టా, ఆ డ్రెస్సు మార్చా, ఈ డ్రెస్సు మార్చా, ఆమెను ఆడే పడేసి నువ్వు బండిలేసుకు వెళ్ళిపో. ఆమె అయిపోయింది ఉప్పు స్తంభం, నువ్వు వెనక తిరిగితే నీ బతుకు అంతే. వింటున్నారా? స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. మా ఆయన లేడండి, నేను చర్చికి ఎలా రావాలండి? పెళ్లి కాకముందు ఎలా తగలడ్డావమ్మా? ఎవరు తీసుకొచ్చారు పెళ్లి కాకముందు? వెను తిరిగి. ఈ రోజున చాలా మంది తమ విశ్వాస జీవితంలో పడిపోవడం గల కారణం తెలుసా? వారి బ్రతుకుల్లో అడుగులు ముందుకు వేసిన బిడ్డలు ఏం చేస్తున్నారు? కొంచెం గట్టిగా ₹1,00,00,000 మాట చెప్తా, మీరు ఆమెను చెప్పండి. లోతు ఎంత విశ్వాసి అయితే ఉప్పు స్తంభముగా మారిపోయిన తన భార్య వంక కూడా చూడ్డానికి ఇష్టపడకుండా యేసు వైపే చూస్తూ అడుగులు ముందుకు వేశాడు. ప్రైజ్ ద లార్డ్. लोत कितना विश्वासी था, जबकि उसकी बीवी पीछे क्या हो गई? उस नमक की क्या बोलते उसका नमक की मूर्ति जब बन गई, अगर लोत भी अगर पीछे मुड़कर देता तो वो भी अयो मेरी बीबी नमक की मूर्ति बन गई, अयो मेरी बीबी आई लव यू माई वाइफ, अगर देखता तो वो भी मूर्ति बन जाता. लेकिन लोत ने पीछे मुड़कर नहीं देखा, उसने सिर्फ परमेश्वर की ओर देखता हुआ आगे ही बढ़ता चला गया. इसलिए लोत को परमेश्वर ने श्राप से परमेश्वर ने बचाया. इसलिए अगर आपको चाहते हैं कि परमेश्वर आपको आपके परिवार को आशीष करे, पीछे मुड़कर नहीं देखना है. प्रेज द लॉर्ड. वेनु तिरिगी do not look back. What have you left behind? Praise the Lord. విడిచి వచ్చి ఇప్పుడు మీకు ఏమనుకోబాకండి, మీరు జీర్ణించుకోలేని మాట చెప్పనా? కుక్క ఏం చేస్తారు తెలుసా? కక్కిన దాన్నే మళ్ళీ నాకుతుంది. అలాగే కొంతమంది విశ్వాసులు ఏం చేస్తారో తెలుసా? విడిచిపెట్టిన వాటి వైపే మళ్ళీ వెలుగుతావు. ఇది వద్దు, నేను అది వదిలిపెట్టేసాను, నేను ప్రభుతో ఉండాలనుకుంటారు, కానీ మళ్ళీ వచ్చే వారం మీరు 9:30కే వస్తారు. మీరు చూడండి. స్తోత్రం. వి గాట్ డౌన్ ద ట్రైన్ బై 7 o'clock. 7 గంటలకు మేము ట్రైన్ దిగాం. ఆ మెట్లకి దిగి सीढ़ी चढ़कर मुझे उतरकर to climb those steps and come down and come out of the station, it took half an hour for me. నడవలేకపోయాను, అస్సలు నడవలేకపోయాను. 2 పెట్టెలు ఉన్నాయి. ఆడిబరివాడు మొయ్యలేకపోతున్నాడు, నా బరువు ఏం మోస్తాడు? స్తోత్రం. ఇద్దరం ఈడుచుకుంటూ మొత్తానికి బయటకు వచ్చాం.
ఆటో ఎక్కి ఫేతంకి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ 8 o'clock. 8 o'clock. 15 నిమిషాల్లో కళ్ళు తిరుగుతున్నాయి, తల తిరుగుతుంది, మాట్లాడలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా. 10 నిమిషాల్లో స్నానం చేసుకొని తయారై 8:20 కల్లా ఇంట్లోంచి బయటపడ్డాం. మందిరానికి సమయానికి వెళ్ళాలి. క్రింద వారం పూస కూర్చొని చెప్పిన మళ్ళీ వారం కెమెరా మర్చిపోయారు, మళ్ళీ వారం వస్తువులు మర్చిపోయారు, మళ్ళీ వారం వస్తువులు మర్చిపోయారు. ఇంకంతే, మారదు. వెనక తిరిగి చూడడం తప్ప సరిగ్గా సార్ పైపో మీ డాడీనే ఊరుకో, నేను ఊరుకుంటాను రా. నేను స్తోత్రం. ఆడల మధ్యలో మీరు దూరినేందిరా? స్తోత్రం. మంచులందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి, సంతోషంగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. డోంట్ టర్న్ బ్యాక్ అండ్ సీ. మీరు ఏ వేటినైతే విడిచిపెట్టి వచ్చారో మనము దాని వైపు మళ్ళీ, పౌలు ఆ మాట అంటాడు. ఒకసారి ఆ మాట చదవండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, గలేషియన్స్ ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటేది కానీ ఇప్పుడు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నందువలన బలహీనమును నిష్ప్రయోజనమైన మూల పాఠము తట్టు మరలా 8వ వచనం 4వ అధ్యాయం गैलेशियंस 4:8 गलतियों की पुस्तक 4था अध्याय 8वें आयत को हम पढ़ेंगे 8 और 9 गैलेशियंस 4था अध्याय 8 और 9 गैलेशियंस 4:8 and 9 गलती 4 8 9 ఆ కాలమందైతే మీరు దేవుణ్ణి ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయినా మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా చాలండి. पहले तो तुम परमेश्वर को न जानकर उनके दास थे जो स्वभाव से परमेश्वर नहीं, पर अब जो तुमने परमेश्वर को पहचान लिया, वरना परमेश्वर ने तुमको पहचाना और उन निर्बल निकम्मी आदि शिक्षा की बातों की और क्यों फिरते हो? क्यों उस निकम्मे बातों की ओर फिर से फिरते हो जिनमें तुम दोबारा बस उन सारे निकम्मे चीजों को जिसको आपने छोड़कर आए हो क्यों उनके पीछे फिर से फिरते हो? మీరు విడిచిపెట్టి వచ్చిన ఆ బలహీనమును నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా. విషయం ఏంటో తెలుసా? విశ్వాసంలో ఎదిగి భక్తిలో ఎదిగి చాలామంది ఏమైపోతున్నారు, మళ్ళీ ఏమైపోతున్నారంట, అడుగులు ముందుకు వేస్తున్నారు కానీ మళ్ళీ వెనక్కి చూస్తున్నారు. నన్ను చూడండి, ఇశ్రాయేలు అరణ్యానికి వచ్చి కానాను వైపు చూడకుండా ఐగుప్తులో మా కనీసం తినడానికి వెనక వెనక తిరిగి చూసే బ్యాచీలు కొంతమంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 13 ఫిలిపియన్స్ 3:13 సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదును. దేవునికి మహిమ కలుగును గాక. వేటిని విడిచిపెట్టాలి? వెనుకున్న వాటిని మరచి అనండి గట్టిగా, రెండోసారి గట్టిగా, మూడోసారి గట్టిగా. అది విడిచిపెట్టకపోతే ముందున్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. పీछे मुड़कर नहीं देखना है. వెనుతిరిగి చూడొద్దు, యేసు వైపే చూచొచ్చు మన ముందున్న పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. ప్రైజ్ ద లార్డ్. 3 పాయింట్లు చెప్పాను. ఒకటి అందరూ చెప్పాలి. ఫస్ట్ పాయింట్ విడిచిపెట్టాలి. రెండవది పర్వతాలు. మూడవది వెనుతిరిగి చూడకూడదు. వెనుతిరిగి, ప్రైజ్ ద లార్డ్. నాగలిపై చేయి వేసి వెనుతిరిగి చూడెవరు? ప్రైజ్ ద లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? మన విశ్వాసుల్లో కొంతమంది మందిరానికి తెల్లబట్టలు వేసుకెళ్ళాలని నిర్ణయం వచ్చారు, ఆ తెల్లబట్టలోనే వస్తారు. కొంతమంది అప్పుడప్పుడు రంగులు మారుస్తూ ఉంటారు, కొంతమంది ముందుకు రానే రారు. వింటున్నారా? ఏ తీర్మానం చేసుకున్నావో ఆ తీర్మానం మీద ఉండు. ముందు సమర్పించుకుంటారు, విడిచిపెడతారు. పెళ్ళిళ్ళు, పేరెంటాలను కానీ అన్ని ఆచారాలు, అన్ని అలవాట్లు మళ్ళీ చేసుకుంటారు. నో, ఒక్కసారి మనం వాటిని విడిచిపెట్టిన తర్వాత వాటి వైపు మనము తిరిగి మనము చూడకూడదు. అది పాపమా, లోకమా, వాక్య విరుద్ధమైందా, శరీర సంబంధమైందా, అది ఏదైనా ఒకసారి నీ తల్లిదండ్రులను విడిచిపెట్టినా కూడా నువ్వేం చేయకూడదంట. సేవకులతో అంటాడు, నీ కుటుంబాలు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ సేవకుడు ఇంటికి వెళ్ళకూడదు. యేసు ప్రభు సేవలు అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడైనా ఇంటికి పోయిన దాఖలు ఉందా బైబిల్లో? లేదు. అపోస్తులు ఇంటికి పోయిన దాఖలు ఉందా? మా అమ్మ బాగాలేదంట, ఓసారి చూసొస్తాను, 4 రోజులు ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంట్లో వెళ్ళి రెస్ట్ తీసుకొస్తాను. ఆడే పోయి సావు, మళ్ళీ ఎందుకు వస్తావు? వింటున్నారా? అందుకే సేవకు వచ్చిన తర్వాత ఒకసారి ఇంటికి పోతానంటే వాళ్ళు మళ్ళీ రాని అటే పంపించేస్తాను, వెళ్ళిపోండి, అటే పోయి ఉండండి. వెనుతిరిగి చూడొద్దు, ప్రభు వైపే. క్రీస్తు యేసునందున్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే మనము. हमें सामने हमें गणतव्य को देखकर हमें भागना है, हमें पीछे मुड़कर कभी नहीं देखना है. ఈ 3 అనుభవాలు నీవు సంపాదించుకుంటే నా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన సమస్త ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆరోగ్యం ఉన్నవారు, మోకరించగలవారు మోకాళ్ళ మీదకి రండి. బలహీనులైతే